హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా డైలీ లైఫ్లో మనందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. కష్టమైన పనిని కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. డైలీ లైఫ్లో మనం కొన్ని పనులు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటామండి. కష్టంగా అనిపించిన పనిని కూడా చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్ని కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ ఫోన్ ఛార్జర్స్ తీసుకున్నానండి. ఇలాంటి పొరపాట్లు మనం చేయకుండా చాలా సింపుల్ గా రైట్ డైరెక్షన్ లో ఛార్జింగ్ పెట్టడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఏ డైరెక్షన్ లో ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలో ఆ డైరెక్షన్ చూసుకున్న తర్వాత జనరల్ గా మనం స్టిక్కర్లు తీసుకుంటాం కదండి, ఒక బొట్టు బిళ్ళ తీసుకుని ఇలా దీనిపైన మనం బొట్టు బిళ్ళని పెట్టినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా మన ఫోన్కి ఛార్జర్ పెట్టేటప్పుడు రాంగ్ డైరెక్షన్లో పెట్టకుండా ఈ బొట్టు బిళ్ళ ఎటువైపు ఉందో అటువైపు ఈ విధంగా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే చాలా సింపుల్గా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. ఏమాత్రం వెతుక్కోకుండా కళ్ళు మూసుకుని కూడా మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అంత బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టిప్ అండి. మరి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే, ఎక్కువగా మనం చాకులు వాడుతూ ఉంటాం కదా, చాకులు వాడుతున్న కొద్దీ పొదును అనేది తగ్గిపోతూ ఉంటదండి. మరి పొదును తగ్గిపోయిన తర్వాత మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇవి అంతగా సహకరించవండి. చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాకులకి చాలా ఈజీగా పొదును పెట్టుకోవచ్చండి. అది ఎలాగంటే, జస్ట్ మన దగ్గర ఒక ఎగ్ ఉంటే చాలండి. ఎగ్గతోనే ఎంత మొండి బారిపోయిన చాకునైనా కానీ పొదునుగా మార్చవచ్చండి. అది ఎలాగంటే, ఒక ఎగ్ని తీసుకుని తర్వాత చాకుని దీనిపైన ఈ విధంగా రబ్ చేస్తూ ఉండాలండి. ఒక్క 5 నిమిషాల పాటు పొదును పెడితే కనుక చాలా ఈజీగా ₹1 కూడా ఖర్చు లేకుండా చాకులకైతే పొదును పెట్టేసుకోవచ్చండి. ఇదే విధంగా మీరు కూడా చాకులకు పొదును పెట్టుకుని టైం అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. జనరల్ గా మనం బాత్రూమ్స్ బ్యాడ్ స్మెల్ రాకుండా టాయిలెట్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటాం కదండి. డబ్బులు పెట్టి టాయిలెట్ ఫ్రెషనర్స్ కొనకుండా మనం ఇంట్లోనే టాయిలెట్ ఫ్రెషనర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగంటే, ఇలా వేస్ట్ గా పాడేసే ఒక కవర్ తీసుకుందామండి. దానిపైన శారీ పిన్ తీసుకుని ఇలా డాట్స్ పెట్టాలండి. ఇలా రెండు వైపులు కూడా డాట్స్ పడాలండి. 2 కలరా ఉండలు తీసుకోవాలండి. ఈ ఉండల్ని ఈ కవర్లో యాడ్ చేసుకోవాలి. కవర్ని ఇలా వెనక భాగంలో ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవాలండి. పిన్నుల ద్వారా కానీ లేదా ప్లాస్టర్ ద్వారా కానీ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, 2-in-1 టేప్ ఉంటుంది కదండి, 2-in-1 టేప్ తీసుకుని ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఈ విధంగా 2-in-1 టేప్ని అంటించుకుని పైనుండే ప్లాస్టర్ తీసేసి ఈ విధంగా గోడకు అంటించినట్టయితే ఎప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే బాత్రూమ్ వస్తూ ఉంటుందండి. ఈ ఫ్రెషనర్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటేనే. నెక్స్ట్ టిప్ ఏంటంటే, వంటగదిలో ఉండే సింక్ని ఎంత శుభ్రం చేసినా కానీ ఇలా పైప్లోంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తూ ఉంటుందంటే, పైపుల లోపల బ్లాకేజ్ ఎక్కువైపోయి స్మెల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. పైన అయితే శుభ్రం చేస్తాం కానీ లోపల అనేది క్లీన్ చేయడానికి అంతగా అవ్వదు కదండి. లోపల క్లీన్ అవ్వడం కోసం ఒక మంచి టిప్ చెప్తానండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా పట్టకుండా, చిన్న చిన్న నుసు పురుగులు కూడా పట్టకుండా సింక్ అనేది చాలా క్లియర్ గా ఉండడం కోసం ఒక మంచి టిప్ చెప్తానండి. మామూలుగా మన ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటామండి. మరి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పాడేయకుండా నేను చెప్పినట్టు వాడితే గనక సింక్ బ్లాకేజ్ అంతా కూడా పోయి సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఈ టిప్ అండి. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఒక 2 తీసుకుని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. ఇలాగా టాబ్లెట్స్ని మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేయాలంటే, సింక్లో 4 వైపులు కూడా కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకోవాలండి. మిగతా పౌడర్ని ఇలా వాటర్ వెళ్ళే మార్గంలో మొత్తం యాడ్ చేసుకోవాలండి. తర్వాత హాట్ వాటర్ని తీసుకుని ఈ పౌడర్లో ఈ హాట్ వాటర్ని యాడ్ చేయాలండి. అలాగే సింక్ 4 మూలలు కూడా ఈ వేడి నీళ్ళని ఇలా వేయడం వల్ల
సింక్లో ఉండే బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుందండి. అలాగే సింక్లో బ్లాకేజ్ ఏమి లేకుండా పోతుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వీలు ఉండేటప్పుడు ఈ విధంగా చేస్తున్నట్టయితే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారండి. అంత బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. వంట అంతా అయిపోయిన తర్వాత వంటగదిని మనం చాలా క్లియర్గా పెట్టుకుంటామండి. ఎంత క్లియర్గా ఉంచుకున్నా కానీ చీమలు, దోమలు, బొద్దింకలు అలా తిరుగుతూనే ఉంటాయండి. ఎండాకాలంలో ఎక్కువగా ఈగల బెడద అనేది ఉంటుందండి. మరి ఈగలో, దోమలు, బొద్దింకలు రాకుండా ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. నేను చెప్పినట్టు మీరు వంటగదిని అలాగే స్టవ్ని క్లీన్ చేసినట్టయితే ఒక్క బొద్దింక రాదు, అలాగే ఈగలు కూడా రావండి. చాలా శుభ్రంగా ఉంటుంది వంటగది అంతాని. ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం కర్పూరం బిళ్ళలు తీసుకోవాలండి. ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకుని కర్పూరం బిళ్ళలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం చేతితో ఇలా స్మాష్ చేసుకుంటే పొడి అనేది అయిపోద్దండి. ఒకసారి ఈ వాటర్లో కర్పూరం బిళ్ళలు కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇందులో ఒక కాటన్ క్లాత్ని డిప్ చేసి శుభ్రంగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చీమలు, దోమలు, బొద్దింకలు, ఈగలు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మంచి వాసన కూడా మనకు వస్తుంది. ఇదే విధంగా స్టవ్ పైన కూడా క్లీన్ చేసుకోవాలండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. వెల్లుల్లిపాయల పైనుండి పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. అలాగే చాలా ఎక్కువ టైం కూడా పట్టేస్తూ ఉంటుంది పొట్టు తీయడానికి. ఇలా ఒలిచేటప్పుడు గోల్డ్ అనేవి చాలా నొప్పిగా అయిపోతాయండి. ఇలా ఒలవడం కూడా చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా వెల్లుల్లిపాయ పొట్టు ఏ విధంగా తీయాలనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా వెల్లుల్లిపాయని తీసుకుని మధ్యలో ఇలా ఘాటు పెట్టాలండి. ఇలా ఘాటు పెట్టినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా 2 వైపుల నుంచి కూడా వెల్లుల్లి పొట్టు అనేది సింపుల్గా బయటకు అయితే వచ్చేస్తుందండి. మనం ఏమాత్రం కష్టపడకుండా వెల్లుల్లిపాయ పై నుండి పొట్టు మొత్తం తీసేయవచ్చు. ఇలా సింపుల్గా మీరు ఎన్ని వెల్లుల్లిపాయలు అయినా కానీ ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి. చాలా టైం అయితే సేవ్ అవుద్దండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ టిప్స్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.